హాయ్ హలో, మంచి హార్వెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఇది మేడ మీదండి పసుపు చూసారా. ఒక్క దుంప అనేది ఎంత ఉందో చూసారా. మామూలుగా పడలేదండి ఈసారి మాత్రం. ఒక దుంప ఇంత ఉంది చూసారా, ఒక దుంప. అంటే చీకటి అయిపోయింది కదా అని మరి ఈ వీడియో పైన చేయలేదు, అందుకే ఇక్కడ చేస్తున్నా. మట్టి అయితే అయింది. మనకి పసుపు ఏమైందంటే అండి, వైజాగ్ తీసుకెళ్ళిపోయాం కదా. ఇక్కడ వచ్చింది మారుతానికి నాకే మామూలుగా అప్పటికప్పుడు సరిపోతుంది. ఏం లేదండి, కూరల్లో పచ్చి పసుపు కట్ చేసి మనం వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం తినలేకపోయినా కూరల్లోనే తినేస్తాం కదా. కానీ మంచిగా వచ్చిందండి. మేడ మీద బాగా ఊరింది, కనబడుతుంది కదా, బాగా ఊరింది. మరి ఏం పెట్టి ఏం తినిపించాము దానికి. పప్పుల పొడి వేసామండి, ములక్కాయ వేసాము. అంటే అది జ్యూస్, ములక్కాయ, బెల్లం, పసుపు అయిపోయింది. మనకు వచ్చిన పసుపు చేసాము కదా, అలా చూపించాను. ఫస్ట్ హార్వెస్ట్ పసుపు అయిపోయింది అనుకున్నాను, పర్వాలేదు. మెయిన్ దుంప అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ మట్టి కూడా మంచిది. ఈ మొక్కలు ఉంటాయి కదా అక్కడ అన్నమాట. కొండగట్టి కూడా అక్కడ ఈ పసుపు. మట్టి ఏంటంటే అంటే ఇప్పుడు సీడ్స్ వేస్తాం కదా, లైట్ వెయిట్ మట్టి. ఇది మట్టి అంతా లైట్ వెయిట్ అయిపోతుంది ఒక సంవత్సరం తర్వాత. ఇది లైట్ వెయిట్ మట్టి, ఆ సీడ్స్ మీద జల్లడానికి ఇది పనికొస్తుంది. బరువైన మట్టి వేసేసామనుకోండి, అప్పటికప్పుడు కంపోస్ట్ అదంతా ఇస్తామనుకోండి, రావడం కష్టం మొక్కలు. ఇలాంటి మట్టిని యూస్ చేసుకోవాలి.
ఇలాంటివి దుంపలు మళ్ళీ పాతేయచ్చు మనం. స్పైడర్ వెబ్ లాగా ఉంది. చూసారా ఎలా ఉన్నాయో? ఎంతెంత వచ్చాయి, నాకు చాలా ఆనందం అవుతుంది వీటిని చూస్తా. దుంపకొమ్మ అంటారు కదా, ఇదండి దుంపకొమ్మ. ఎప్పుడు తీయాలి అని డౌట్ రావచ్చు మీకు. ఇది ఆవు పొడి ఒకటి బాగా వేసానండి. సరే, ఎప్పుడు వేసాను, కానీ ఈ పసుపుకు మాత్రం ఆవాల పొడి చాలా ఇష్టం. వీటికి బాగా పెరుగుతాయి ఆవు పొడి. తర్వాత నువ్వులు, శనగ పలుకులు, పిండి, నూనె తీసేస్తే పిండి ఉంటుంది కదండి, అది కూడా వేసాను. ఇలాంటివి వేసి వచ్చు మళ్ళీ చిన్న చిన్న దెబ్బ తగిలేసింది. మట్టితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చూస్తారు ఈ దుంప అద్భుతం అనిపిస్తుంది నాకైతే కనుక. ఇంతలా ఎలా పెరిగిపోయిందో పాపం అనేసి. ఇంతలా పెరగడం అంటే గ్రేట్ కదా పాపం. ఈ పైకి వచ్చాయండి ఇవి, మమ్మల్ని తీస్తావా సస్తావా అనుకొని పైకి వచ్చాయి. ఇవి ఎండిపోయినట్టు అయిపోయింది చూసారా. ఇది ఇలా ముదిరిపోయిన తర్వాత పాపం ఉండడానికి కూడా ఇంకా అవకాశం లేదు కదా. చూసారా బండలాగా. ఇది మళ్ళీ వేయొచ్చు, ఇది వేస్తే మంచిగా వస్తుంది మళ్ళీ.
నేను స్టార్టింగ్ దుంపేమో అనిపిస్తుంది నాకు. పెరిగి పెరిగి ఇంత అయిపోయినట్టు. పసుపుకు ఉందంటే చూసుకోండి మరి. మనం వేసింది మనం ప్రతిఫలం తీసుకుంటే మాత్రం సంతోషమే కదా. దేవుడైనా అంతే కదా, మనల్ని కాపాడుకుని రక్షించుకొని వస్తూ ఉంటారు. దేవుడి కొరకే మనం బతికితే దేవుడిని సంతోషపెట్టే విధంగా అంటే దేవుడు కూడా సంతోషిస్తారు. అవునా కదా. చూసారు ఎలా పెరిగాయి, చాలా అద్భుతంగా పెరిగాయండి. ఎక్కువ ఇబ్బంది లేకుండా మనకి కడగడం కానీ కట్ చేయడం కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఇటు ఇదండి ఈరోజు హార్వెస్ట్. దుంపలు మాత్రం బ్రహ్మాండంగా పెరిగాయి, మామూలుగా పెరగాలి. ఆయిల్ కూడా పట్టుకోవచ్చు. అదండి మన హార్వెస్ట్. ఇవి వేసేసి ఇలాంటివి. చూసారా పేదండి. ఏం బాగా జంబో. బాగుందా హార్వెస్ట్? బాగుందా హార్వెస్ట్? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా?